హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫైజుల్లా టైల్స్ అండ్ గ్రానైట్ వర్క్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫ్లోరింగ్ టైల్స్ అయితే ఈ విధంగా ప్యాక్ చేస్తున్నాం ఫ్రెండ్స్. పెయింటింగ్ కప్బోర్డ్స్ మనకు వర్క్ ఉంది కాబట్టి టైల్స్ అనేది డ్యామేజ్ కాకుండా మనకు టైల్స్ వచ్చిన అట్టల్ని మనం తీసిపెట్టి ఫిట్టింగ్ చేసిన తర్వాత ఇలా అయితే ప్యాక్ చేసి వర్క్ చేపిస్తే మనకు గీతలు అనేది పడకుండా మనకు నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓపెనింగ్ చేసే ముందర అయితే మనం ఇది తీసేయాలి ఫ్రెండ్స్. మనకు టైల్స్ అనేది నీట్గా కనిపిస్తుంది, గీతలు డ్యామేజ్ ఏం అవ్వదు. సో ఈ విధంగా చేపియండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో వర్క్ చేపించిన వాళ్ళైతే ఫస్ట్ అయితే టైల్స్కి వచ్చిన అట్టలు అయితే తీసి పెట్టేయండి. టైల్స్ వేసిన తర్వాత సో మొత్తంగా ఇలాగా ప్యాక్ చేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం నీట్గా అయితే టేప్తో ఫినిషింగ్ నీట్గా వచ్చేటట్టు ప్యాకింగ్ చేసేయాలి ఫ్రెండ్స్. మనం వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత ఈ అట్టలు అనేది తీసేసి మనం నీట్గా చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఈ ఐడియా మీకు బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ వీడియో అయితే చేసినాను ఫ్రెండ్స్. ఇలాగే కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాం ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేసాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.